ఎయిర్ ఫ్రైయర్లో చట్నీ టేస్టీగా చాలా ఈజీగా ఎట్లా చేయాలో చూపిస్తున్నాయి వాళ్ళ. సో నేను వాల్నట్స్ యూస్ చేస్తా పల్లీలతో పాటు చట్నీలో. సో అట్లా కిడ్స్ కానీ ఎవరైనా జనరల్గా వాల్నట్స్ తినడానికి ఇష్టపడరు కదా, చేదుగా ఉంటాయి. సో ఇట్లా చట్నీలో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా తినేస్తారు ఎవరైనా. ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో ఈ పార్చ్మెంట్ పేపర్ యాడ్ చేసా. దీంట్లో మనకి చట్నీకి కావాల్సిన పల్లీలు అండ్ వాల్నట్స్, తర్వాత మనకి ఎన్ని మిర్చి కావాలో అన్నీ. మిర్చి పైన ఆయిల్ బ్రష్ చేసుకోవచ్చు, లేదా అట్లానే బాగుంటుంది కూడా, మీ ఇష్టం. టెన్ మినిట్స్కి సెట్ చేస్తున్నా, కొన్నిసార్లు 8 మినిట్స్కి అయిపోతాయి, చెక్ చేయండి. సో ఇప్పుడే సెట్ చేసిన టైం అయిపోయింది. లుక్ ఎట్ దాట్, ఎంత మంచిగా. సాల్ట్ వేస్తున్నా చట్నీలో. దోశ ఇడ్లీతో చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ హియర్ దట్ క్రిస్ప్